या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవో భవ. తులారాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తులారాశి వారికి చతుర్థ పంచమ స్థానాలలో రవిగ్రహ సంచారం జరుగుతున్నదండి. రవిగ్రహ సంచారము చతుర్థ పంచమ రెండు స్థానాలలోనూ కూడా శుభ ఫలితములను ఇవ్వజాలడు సూర్యభగవానుడు. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు తల్లి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, భూమి, గృహము, వాహనాలు ఇత్యాది విషయాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. అక్కడ నుంచి రవి మకర సంక్రమణం పూర్తి చేసుకొని కుంభంలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఒక 14 రోజులు ఉంటారు. ఎందుకంటే ఫిబ్రవరి నెల 28 రోజులే కాబట్టి అక్కడ ఒక 14 రోజులు ఉంటారు. అది పంచమ స్థానం అవుతుంది. పంచమ స్థానంలో ఉన్నప్పుడు కూడా పిల్లల మీద చెడు ప్రభావమే చూపిస్తాడు. సంతానం మీద, చదువు మీద శ్రద్ధ తగ్గడము, గాయాలు, ఆటల మీద శ్రద్ధ పెరగడం, చెడు స్నేహాలు, చదువు, ఈ విధంగా మొత్తం మీద 4, 5 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా శుభ ఫలితములను పూర్తిగా ఇవ్వజాలి. పూర్తిగానే కాదండి, అసలు అశుభ ఫలితాలే ఇస్తాడు. అలాగే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో 2 రోజులు మాత్రం సంచారం చేస్తారు. ఆ 2 రోజులు బాగుంటాడు. తదుపరి ఆయన పంచమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. పంచమ స్థానంలో బుధుడు అనుకూలమైన ఫలితములు ఇవ్వడు. ఆయన కూడా సంతానం మీదనే చెడు ప్రభావం చూపిస్తున్నారు. చదువు మీద, గాయాలు, ఆటలు, వయసును బట్టి చెడు స్నేహాలు, ఈ విధంగా ఉంటుంది. కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 4వ స్థానంలో ఒక 22 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 4వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా తల్లి గారి ఆరోగ్య విషయంలోను, విద్య విషయంలోను, అలాగే భూమి, గృహము, వాహనం ఇత్యాది విషయాల్లో ఆయన కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. తద్వారా వీరికి ఖచ్చితంగా తులారాశి వారికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి పూర్తిగా ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. అనుకూలమైన ఫలితాలు రావు. తదుపరి 22 రోజుల తర్వాత పంచమ స్థానంలో ప్రవేశిస్తారు. అక్కడ మళ్ళీ సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తున్నారు. కానీ పూర్తిగా రవి ప్రతికూలుడే, బుధుడు ప్రతికూలుడే. ఒక్క 2 రోజులు మాత్రానికి ఏముండదు, కానీ 2 రోజులకి ఏముంది, కానీ మిగతా నెలంతా కూడా ఆయన కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఇస్తూ ఉన్నారు. కుజుడు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నారు. శుక్రుడు ఒక 5 రోజుల పాటు చతుర్థ స్థానంలో, తదుపరి పంచమ స్థానంలో 23 రోజుల పాటు సంచారం. శుక్రుడు మాత్రం 2 చోట్ల, అంటే చతుర్థ స్థానం ముందు, పంచమ స్థానం ముందు కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నాడు. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఆయన విద్య విషయంలో, తల్లిగారి విషయంలో, భూమి, గృహం ఇత్యాది విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 5వ స్థానంలోకి వెళ్ళి 23 రోజులు అక్కడ 5వ స్థానంలో ఉన్నప్పుడు సంతానం బాగా చదవటానికి, వాటి శ్రద్ధ చదువు మీద పెట్టడానికి, వీటికి అన్నిటికీ సహకరిస్తాడు శుక్ర భగవానుడు. ఇకపోతే రాహు 5వ స్థానంలో ఉన్నారు. రాహు 5వ స్థానంలో ఉండడం వీరు కూడా సంతానం మీద చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తారు. ఆటల మీద శ్రద్ధ ఎక్కువ అవటం, గాయాలు చేసుకోవటం, చదువు మీద శ్రద్ధ తగ్గడం ఇత్యాదివన్నీ కూడా రాహు కూడా చేస్తూ ఉంటాడు. ఇకపోతే శని భగవానుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 6వ స్థానంలో సంచారం చేసేటువంటి శని భగవానుడు చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఏమైనా అప్పులు ఉన్నట్టయితే తీర్చగలుగుతారు. లేదు, అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు పుడుతుంది. అంటే మీకు ధనానికి లోటు ఉండదు. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు 6వ స్థానంలో ఉండి ఆరోగ్యంతో పాటు ఈ ధనానికి లోటు లేని ధనాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మీకు శుక్రుడు, శని 2 గ్రహాలు అనుకూలత ఏర్పడింది. అలాగే భాగ్యస్థానంలో గురువు, ఇది కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ప్రసాదిస్తాడు. పిల్లల మీద ప్రభావం కూడా చూపిస్తుంది.
వాళ్ళు కూడా మంచిగా చదవడానికి, అలాగే తండ్రి గారి యొక్క ఆశీస్సులు మీరు పొందడానికి, వారి ఆరోగ్యం బాగుండటానికి, గుళ్ళు గోపురాలు తిరిగి మీరు భక్తి ప్రపత్తులన్నీ దేవుడి గారు చూపించడానికి, తద్వారా దైవకృప పొందడానికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ 4 రోజులు మీకు గురువు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే కేతు గ్రహాన్ని తీసుకున్నట్టయితే ఆయన కూడా మరింత శుభప్రదమైన ఫలితాలు ఇస్తున్నాడు. ఏకాదశి స్థానంలో ఉన్నారు. అంతా లాభం, ఏది ముట్టుకున్నా లాభమే లాభమే లాభమే, ఈ విధంగా ఉంటుంది. అలాగే ఏ వ్యవహారంలో వెళ్ళినా సరే అందులో మీరు పూర్తి విజయాన్ని సాధిస్తారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉన్నాయి. అంటే ముఖ్యంగా తులారాశి వారికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి శుభుడు ఏమండి, అలాగే శని పూర్తి శుభుడు, గురువు పూర్తి శుభుడు, కేతు పూర్తి శుభుడు. ఇక్కడ అది విధంగా మనకి 4 గ్రహాల యొక్క అనుకూలత పూర్తిగా ఉంది. అలాగే 4 గ్రహాల యొక్క ప్రతికూలత కూడా ఉంది. అంటే సుమారుగా చాలా బాగుందని ఒక రకంగా చెప్పాలంటే 3 గ్రహాల కంటే గోచార రీత్యా 3 గ్రహాల కంటే ఎక్కువ గ్రహాల అనుకూలత ఉన్నట్టయితే ఏవో యావరేజ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే సామాన్యం కంటే పైనే ఉన్నది అని చెప్పుకోవచ్చు. అంచేత వీరికి తులారాశి వారికి బాగుందని చెప్పుకోవడంలో ఏమాత్రం సంశయం లేదు. శుభం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించవలసి ఉన్నది. ప్రతికూలంగా ఉన్న గ్రహాలకి మీరు ప్రత్యేకంగా ఎలాగ చదువుకుంటున్నారు కదా, ఈ మహాశివరాత్రి రోజున ఈ యొక్క ఈశ్వరుడి యొక్క అభిషేకం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. సామాన్యంగా ఆ రోజు గుళ్ళన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి కాబట్టి ఆ అభిషేకమే చేయించుకోవాలని తర్వాత చేయించుకోవచ్చు. ఆ రోజు మీకు కుదరని పక్షంలో కనీసం గుడి ప్రాంగణంలో అక్కడ కూడా టైం కుదరని పక్షంలో మీ ఇంట్లో దేవుడి ముందన కూర్చుని శైవ సంబంధమైనటువంటి విషయాల్ని మీరు పారాయణ చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాన్ని, మీరు నమ్మక చమకాలుతో అభిషేకం చేసిన ఫలితాన్ని పొందగలుగుతారు. ఆ రోజు జన్మానికి ఒక శివరాత్రి అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. శివరాత్రులు చాలామంది వస్తాయి, ఎన్నో వస్తాయి, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు బతికారో అన్ని సంవత్సరాలు వస్తుంది. అయితే కనీసం 1 సంవత్సరం అయినా చేయండి. జన్మానికి ఒక శివరాత్రి అంటే జన్మలో ఒకే శివరాత్రి వస్తుందని కాదు అర్థం. 1 శివరాత్రి అయినా మీరు చేస్తే పూర్తి ఫలితాన్ని మీరు పొందగలుగుతారని పెద్దల భావన. కాబట్టి ఆ విధంగా చేసి ఆ రోజున మీరు ఈ నవగ్రహాలని కూడా కాదని మీకు జయాన్ని చేకూర్చగలిగినటువంటి యాగగిరేమో శివుడే. అది మనకి మార్కండేయ పురాణంలో మనకు తెలుసు. ఆయనకి ఆయుధాన్ని తీరిపోతే యముడితో మాట్లాడి మళ్ళీ యముడిని పంపించేసి ఈ మార్కండేయుని కాపాడిన విషయం మనకు తెలుసు. కాబట్టి శివరాత్రి రోజుని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. శుభం.